నమస్తే ఫ్రెండ్స్. మురళీ నాయక్ గారి ఫునరల్ ప్రొఫెషన్, ఫునరల్ ఊరేగింపుకి తన తండా ఆయన సొంత గ్రామానికి ఆయన పార్థివ దేహాన్ని బాడీని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయన చనిపోయారు, 14 మందిని చంపి తను వీరమరణం పొందారు అని తెలిసిన వెంటనే మన హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారు వెళ్ళి ఒక 5 లక్షలు ఇచ్చేశారు. అప్పుడు నాకు చాలా డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నా నేను. ఇదేట్రా, ఒక 14 మందిని చంపి తను చనిపోయిన ఒక 25 ఏళ్ల కుర్రోడికి, ఒక 25 ఏళ్ల వీర జవానుకి, ఒక భారతదేశ ముద్దుబిడ్డకి, ఒక తెలుగు యోధుడికి మన తెలుగు గవర్నమెంట్ ఇచ్చే ఒక గౌరవం 5 లక్షల నాకు కోసంత బాధేసింది. కానీ ఈ రోజున నాకు ఆ బాధ అంతా పోయింది. నాకు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకు ప్రశాంతంగా ఉందంటే మీకు చెబుతాను. మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అనితమ్మ గారు, ఇంకా కొంతమంది మినిస్టర్లు ఈ రోజున మన మురళీ నాయక్ గారు ఆయన సొంత గ్రామం తండా వెళ్ళిపోయి వీళ్ళు అక్కడ బిహేవ్ చేసిన విధానం, వీళ్ళు అక్కడ మసులుకున్న విధానం నాకు చాలా ముచ్చటగా అనిపించింది. మురళీ నాయక్ గారు కాలం చేశారు, అతను వీరమరణం పొందారు, అందులో నాకు బాధే. అయితే వీళ్ళు రాజకీయ నాయకులు నేను ఇందాక చెప్పే కదా 5 లక్షలు ఇస్తే డిస్సాటిస్ఫాక్షన్ అయ్యానని, అందుకు చెబుతున్నా నేను ఇప్పుడు. ఎందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానంటే, ఒక 25 ఏళ్ల వీర జవాను మరణం పొందితే 5 లక్షలు సరిపోవనేది నా అభిప్రాయం. అందుకు తగ్గట్టుగా వీళ్ళు 50 లక్షలు ఇచ్చారు. తెలుగుదేశం మన కూటమి గవర్నమెంట్ 50 లక్షలు. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అందరితో ఆగరా వాళ్ళు. తర్వాత వాళ్ళ నాన్నగారికి, మురళీ నాయక్ గారు వాళ్ళ నాన్నగారికి, శ్రీరామ్ నాయక్ గారికి ఒక గవర్నమెంట్ జాబ్ ఇస్తూ ఉన్నారు. ఇంకా చాలా ఆనందంగా ఉంది. పైగా అతనికి ఇంకా వాళ్ళ నాన్నగారికి 300 గజాలు ఎక్కడన్నా అర్బన్ ఏరియాలో ఇస్తూ ఉన్నారు, అంటే సిటీలో, టౌన్లో ఎక్కడ ఇస్తూ ఉన్నారు. అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అందరూ తాకుండా మన కూటమి గవర్నమెంట్ సిటీలో కాంసే విగ్రహం పెడతా ఉన్నారు, లేదా ఒక పార్కు లాంటిది కడతా ఉన్నారు. ఇక్కడ నాకు ఇంకా చూడముచ్చట వేసింది నాకు. ఎందుకంటే అది కదా అతనికి ఒక ఆర్మీలోకి వెళ్ళిపోయి ప్రాణత్యాగం చేసిన ఒక సోల్జర్కి మనం ఆ గౌరవం ఇస్తే, రేపు యువకులు అనేవాళ్ళు ఆర్మీలోకి వెళ్ళిపోయి ప్రాణాలైన ప్రాణంగా పెట్టి దేశాన్ని కాపాడాలి, నేను చనిపోయిన నా పేరెంట్స్కి ఇబ్బంది ఉండదు అని ఒక ఇన్స్పిరేషన్ కలిగిద్ది. అది నేను కోరుకున్నాను. నేను కూడా నాకు వయసులో ఉన్నప్పుడు ఆర్మీలోకి వెళ్దాం అనుకున్నాను. అయితే నాకు ఆస్మా వలన నేను రిజెక్ట్ చేయబడ్డాను. నాకు ఆస్మా, అందుకే నేను వెళ్ళలేదు. ఇలా మన గవర్నమెంట్ చేయడం వలన ఆ వీరమరణం పొందిన సైనికులకి అది ఒక గౌరవం, రాబోయే తరాలకి ఇన్స్పిరేషను. ఇంకా నాకు కొంచెం ముచ్చటేసిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు 25 lakhs పర్సనల్గా ఇస్తానని చెప్పడం నాకు చాలా ఆనందం వేసింది. వీటితో పాటు మన పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాటేసుకొని బోర్ను విలపించారు. అది కూడా నాకు కొంచెం మనసు కదిలించింది. ఇంకా మన లోకేష్ గారు మన మురళీ నాయక్ గారి డెడ్ బాడీని ఆ పాడిని మోయటం కూడా నేను వీడియోలో చూశాను. నాకు అప్పుడు చాలా ఆనందం వేసింది. నేను ఎన్ని మీకు చెప్పడానికి కూడా ఒక కారణం కూడా ఉంది. ఎక్కడో నేను చదివాను, అది మీరు చదవకపోవచ్చు. అతను మురళీ నాయక్ గారు ఎస్టీ అతను కదా, అందుకే వీళ్ళు పెద్దగా సపోర్ట్ చేయరు మన గవర్నమెంట్ వాళ్ళు అన్నారు. అవునా, నాకు కొంచెం బాధ కూడా వేసింది. కానీ నాకు అలాంటి ఎవడో పిల్లిపిత్రుడు చెప్పిన మాటలో నిజం కాదు అని నాకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అనితమ్మ గారు ప్రూవ్ చేశారు. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన అభిమానానికి, పవన్ కళ్యాణ్ గారు అభిమానానికి, లేకపోతే లోకేష్ గారి అభిమానానికి మనం ఏం కట్టగలం? లేకపోతే మురళీ నాయక్ గారు తన ప్రాణంగా పెట్టి 14 మందిని చంపి మనల్ని కాపాడిన దానికి ఏం విలువ ఇవ్వగలం మనం? అసలు దానికి మనం విలువ కట్టగలం మనం దానికి? అందుకే నాకు చాలా హ్యాపీగా వేసింది. అతను ఏ కులం, ఏ మతం అనే సమస్య కాదు. మన భారత జాతి ముద్దుబిడ్డ. కులాల్లో ఉన్న చెప్పుకుంటే తెలిసేవి, కానీ భారతదేశ పౌరుడు చెప్పుకుంటే తెలియదు, చూస్తే అంటే అర్థమైపోతాడు. సరే, ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అనితమ్మ గారు, టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఇలా చేయటం మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. అదే నా భావాలను నేను పంచుకున్నాను. ఇంకొకటి, వాళ్ళ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారిని వాటేసుకుని ఏడుస్తా, అరే మురళీ నాయక్ మీ హీరో వచ్చారా, లేచి లీవ్ చేయరా అనే వీడియో కూడా వైరల్ అవుతుంది. అది నాకు చాలా బాధేసింది. అదంటే మరి కొడుకు లేడు కదా. తర్వాత లోకేష్ గారు కూడా ఆ పాడ మోస్తున్నారు. నాకు అమాంతంగా లోకేష్ గారి మీద అమాంతంగా ఒక 1000 రెట్లు నాకు గౌరవం పెరిగింది. అంతకుముందు నాకు లోకేష్ గారు అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు.
మాట్లాడటం చేత కాదు, పెద్ద నాయకుడు కాదు, ఏదో తండ్రి గారు వారసత్వం మీద వస్తున్నారు అనుకున్నాను. కానీ ఆయన చూపించిన అక్కడ హ్యూమానిటీ, పవన్ కళ్యాణ్ గారు చూపించిన ఒక హ్యూమానిటీ, మన చంద్రబాబు నాయుడు గారు, అనితమ్మ గారు, నాకు మాత్రం చాలా హ్యాపీ. మన గవర్నమెంట్లో ఒక సోల్జర్కి ఎంత రెస్పెక్ట్ చేయాలో అంత రెస్పెక్ట్ చేసింది. ఇలా చేయడం వలన ఆయన కుటుంబానికి కొంచెం ఆసరా ఉండిద్ది. రాబోయే తరాలకి వాళ్ళు ఇలాగ మనం ఆర్మీలోకి వెళ్ళి దేశాన్ని కాపాడుకోవాలనే భావన కలిగిద్ది. అది నాకు చాలా బాగా నచ్చింది. నమస్కారం.